2026వ సంవత్సరం కొన్ని రాశుల వారికి ఒక అద్భుతమైన మహాయోగాన్ని తీసుకురాబోతుంది. సుమారు 6 నెలల పాటు వారి జీవితంలో ప్రతిరోజు అదృష్టమే తలుపు తడుతుందని గ్రహాల సంచారం అనుకూలించటం వల్ల ఈ 4 రాశుల వారికి ఒక సువర్ణ యుగం ప్రారంభం కానుంది. ఈ కాలంలో వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏళ్ళు ఎదురు చూస్తున్న కలలు, ఆశలు కళ్ళ ముందే నెరవేరుతాయి. ఆర్థికంగా చూసే అపారమైన సంపద వారి తలుపు తడుతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారాలలో ఊహించినటువంటి లాభాలు వస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు, జీతాలు పెంపు వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు. పాత అప్పులు తీరిపోతాయి. ఆర్థికంగా కూడా స్థిరపడతారు. ఇక సామాజికంగా వారి కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అంటుతాయి. వారు ఎక్కడికి వెళ్ళినా గౌరవము, మర్యాద లభిస్తాయి. వారి మాటలకు విలువ పెరుగుతుంది. వారి నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. కుటుంబ జీవితం కూడా ఎంతో ఆనందంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. ఈ యోగ కాలంలో వారు ఏ పని మొదలుపెట్టినా విజయం వారిని వరిస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి ఎలాంటి సవాళ్ళనైనా ధైర్యంగా ఎదుర్కోవటం. అసలు ఎందుకు ఈ రాశుల వారికి అదృష్టం పడుతుంది అనే ఆలోచన మీకు వచ్చే ఉంటుంది. 2026లో గురువు ఈ రాశుల వారికి అదృష్టాన్ని, రాజయోగాన్ని కలిగిస్తాడు. దేవగురువైన బృహస్పతి అనుగ్రహంతో సుమారు 6 నెలల పాటు వారి జీవితంలో ప్రతిరోజు ఒక పండగలాగా మారనుంది. గురుగ్రహం ఒక రాశిలో సుమారు 1 సంవత్సరం పాటు సంచరిస్తాడు. ఈ రాశి మార్పును గురు సంచారం అంటారు. మరి ఇది జ్యోతిష శాస్త్రంలో ఒక చాలా పెద్ద సంఘటనగా గుర్తించబడుతుంది. గురువు తన స్థానాన్ని మార్చినప్పుడు దాని ప్రభావం భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరి జీవితం పైన పడుతుంది. కొన్ని రాశుల వారికి ఈ సంచారం ఒక మహాయోగాన్ని, ఒక సువర్ణ యుగాన్ని తీసుకొస్తుంది. వారి కష్టాలు తొలగిపోయి అదృష్టం వారి తలుపు తడుతుంది. గురువు యొక్క దృష్టిని అమృత దృష్టి అంటారు. అంటే ఆయన దృష్టి ఏ రాశిపై లేదా ఏ స్థానంపై పడుతుందో ఆ స్థానానికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. అక్కడ ఉన్న దోషాలు తొలగిపోయి గురువు అనుగ్రహం ఉంటే దైవికమైన రక్షణ ఉన్నట్లే. ఆయన దయ ఉంటే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. విజయము, సంపద మరియు కీర్తి వాటంతటా అవే వచ్చి చేరుతాయి. అందుకే గురువు ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలో సర్వశుభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆ అదృష్ట రాశులు ఏవో, వారికి గురుగ్రహం ఎలాంటి అద్భుతమైన ఫలితాలను అందించబోతుందో వివరంగా తెలుసుకుందాం. 2026లో గురువు అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారబోతున్న మొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి 2026వ సంవత్సరం ఒక అద్భుతమైన కానుక తీసుకురాబోతుంది. దేవగురువైన బృహస్పతి మీ రాశి నుండి రెండవ రాశి అంటే రెండవ ఇంట అంటే ధన, కుటుంబ, వాక్ స్థానంలో సంచరించబోతూ ఉన్నాడు. జ్యోతిష శాస్త్రంలో రెండవ స్థానం చాలా కీలకమైనది. గురువు ఈ స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని మార్పులు రాబోతూ ఉన్నాయి. దీనిని కోటీశ్వర యోగం అని కూడా చెప్పవచ్చు. ఈ సమయంలో మీకు ఒక ధన ప్రవాహం పెరిగిపోతుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగంలో ఉన్నా డబ్బుకు లోటు అనేది ఉండదు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. పాత అప్పులు తీర్చి ఆర్థికంగా స్వేచ్ఛను పొందుతారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. బంగారం, భూమి లేదా ఇతర ఆస్తులపై పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మీకు అపారమైన లాభాలను అందిస్తాయి. కేవలం డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని పొదుపు చేయడంలో కూడా మీరు విజయం సాధిస్తారు. ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే రెండవ స్థానం కుటుంబాన్ని సూచిస్తుంది. గురువు అనుగ్రహంతో మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఏవైనా పాత గొడవలు, మనస్పర్ధలు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు బలంగా ఉంటుంది. వివాహం, సంతానం వంటి శుభవార్తలు వింటారు. వాక్స్థానంలో గురువు ఉండటం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు మాట్లాడే విధానం ఎంతో ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ఉంటుంది. మీ మాటలతో ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు. ఇది వృత్తిపరంగా మీకు ఎంతగానో సహాయపడుతుంది. పై అధికారులను
సహోద్యోగులను మీ మాటలతో ఆకట్టుకొని కార్యాలయంలో మీ గౌరవాన్ని పెంచుకుంటారు. ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉండి గొప్ప విజయాలను అందిస్తాయి. ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ గురు సంచారం ఆర్థికంగా, కుటుంబపరంగా మరియు వ్యక్తిగతంగా ఒక స్వర్ణ యుగంలాగా ఉండబోతుంది. ఇక ఈ 2026లో అదృష్టం పట్టబోతున్న రెండవ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి 2026వ సంవత్సరం గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని తీసుకొని రాబోతున్నాడు. ఎందుకంటే బృహస్పతి నేరుగా మీ రాశిలోనో అంటే మీ లగ్నంలోనే సంచరించబోతూ ఉన్నాడు. దీనిని జన్మ గురువు అంటారు. ఇది అత్యంత శక్తివంతమైన మరియు శుభప్రదమైన యోగాలలో ఒకటి. గురువు మీ రాశిలోనే ఉండడం వల్ల మీ వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ ఆలోచన విధానంలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. మీరు జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా ప్రకాశిస్తారు. సమాజంలో మీ గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రజలు మీ సలహాల కోసం, మీ మార్గదర్శకత్వం కోసం వస్తారు. మీ రూపంలో ఒక కొత్త తేజస్సు, ఆకర్షణ వస్తాయి. ఇది మాత్రమే కాదు, జన్మలగ్నంలో ఉన్న గురువు తన దివ్యమైన దృష్టిని 5, 7, 9వ స్థానాలపై ప్రసరింపజేస్తాడు. 5వ స్థానం విద్య, సంతానం, సృజనాత్మకతకు సంబంధించినది. గురువు దృష్టి వల్ల విద్యార్థులు చదువుల్లో అద్భుతంగా రాణిస్తారు. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలలను నెరవేరుతాయి. సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న దంపతులకు శుభవార్తలు అందుతాయి. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి వారి పిల్లల వల్ల సంతోషం, గర్వకారణమైన సంఘటనలు జరుగుతాయి. 7వ స్థానం వివాహం మరియు భార్యాభర్తల మధ్య ప్రేమ, అన్యోన్యత పెరిగి వారి మధ్య దాంపత్య జీవితంలో ఎంతో ఆనందంగా సాగుతుంది. వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాలు బలపడి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇక 9వ స్థానం భాగ్యస్థానం. గురువు దృష్టి వల్ల మీ అదృష్టం రెక్కలు తొడుగుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అదృష్టం కలిసి వచ్చి విజయం సాధిస్తారు. తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి. ఆయన ఆరోగ్యం బాగుపడుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ గురు సంచారం వారి జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసి ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానం, కీర్తి మరియు కుటుంబ సంతోషాన్ని అందిస్తుంది. ఇక 2026లో అదృష్టం పట్టబోతున్న మూడవ రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ 2026వ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఒక అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోతుంది. దైవ గురువైన బృహస్పతి మీ రాశికి 10వ స్థానమైన కర్మ రాజ్యస్థానంలో సంచరించబోతూ ఉన్నాడు. 10వ స్థానం ఒక వ్యక్తి యొక్క వృత్తి, కీర్తి, ప్రతిష్టలు, సామాజిక హోదాను సూచిస్తుంది. ఈ స్థానంలో శుభగ్రహమైన గురువు సంచారం చేయడం వల్ల మీ వృత్తి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభించే అవకాశం బలంగా ఉంది. జీవితం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. మీ పనికి గుర్తింపు లభించి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించబడతాయి. నాయకత్వ పదవులు వరించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి అర్హతకు తగిన గొప్ప అవకాశం లభించబోతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన సమయం. వ్యాపారం చేసేవారికి ఇది ఒక స్వర్ణ యుగం. వారి వ్యాపారం విస్తరించి లాభాలు వెలువెత్తుతాయి. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాలలో ఉన్నవారికి ప్రజలలో ఆదరణ పెరిగి వారి కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. 10వ స్థానంలో ఉన్న గురువు తన దృష్టిని 2, 4, 6వ స్థానాలపై ప్రసరింపజేస్తాడు. 2వ స్థానంపై దృష్టి గురు దృష్టి వల్ల మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. వృత్తిలో వచ్చే అభివృద్ధి నేరుగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుతుంది. కుటుంబంలో కూడా సంతోషం వెల్లివిరుస్తుంది. 4వ స్థానంపై గురు దృష్టి వల్ల గృహ వాహన యోగాలు కలుగుతాయి. కొత్త ఇల్లు కొనుక్కోవటం లేదా కట్టుకోవటం, కొత్త వాహనం కొనుగోలు చేయటం వంటి కలలు నెరవేరుతాయి. తల్లితో సంబంధం బలపడతాయి. ఆమె ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. 6వ స్థానంపై గురువు దృష్టి వల్ల శత్రువు, పోటీదారులపై విజయం సాధిస్తారు. కోర్టు కేసులు, వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యపరంగా కూడా ఇది మీకు మంచి సమయం. ఇక 2026లో అదృష్టం పట్టబోతున్న 4వ రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ 2026వ సంవత్సరం కొన్ని ఊహించని, ఆకస్మిక మరియు అద్భుతమైన ఫలితాలను అందించబోతుంది. బృహస్పతి మీ రాశికి 8వ స్థానంలో సంచరించబోతున్నాడు.
సాధారణంగా అష్టమ స్థానంలో గురువు సంచారాన్ని కొంతమంది కష్టకాలంగా భావించినప్పటికీ, ఈ స్థానం ఆకస్మిక ధన లాభాలకు, వారసత్వ సంపదలకు, లోతైన జ్ఞానాన్ని మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా ప్రతీక. గురువు వంటి శుభగ్రహం ఈ స్థానంలో ఉండడం వల్ల మీకు కొన్ని అనూహ్యమైన మార్గాల ద్వారా అదృష్టం భరించబోతుంది. ఈ కాలంలో మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం బలంగా ఉంది. వారసత్వంగా ఆస్తి రావటం, బీమా ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు అందటం లేదా చిరకాలంగా రావాల్సినటువంటి డబ్బు హఠాత్తుగా చేతికి రావటం వంటివి జరగవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా మార్చివేస్తుంది. అంతేకాకుండా 8వ స్థానం పరిశోధనకు, రహస్య శాస్త్రాలకు సంబంధించినది. ఈ సమయంలో మీలో అంతర్జ్ఞానం పెరుగుతుంది. జ్యోతిష్యం, వాస్తు, ఆధ్యాత్మిక వంటి విషయాలపై ఆసక్తి పెరిగి వాటిల్లో లోతైన పరిజ్ఞానాన్ని సంపాదిస్తారు. పరిశోధన రంగంలో ఉన్న విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు ఇది అద్భుతమైన సమయం. వారు తమ పరిశోధనల్లో గొప్ప విజయాలను సాధిస్తారు. అష్టమ స్థానంలో ఉన్న గురువు తన దృష్టిని 12, 2, 4వ స్థానాలపై సూచిస్తాడు. 12వ స్థానంపై గురువు దృష్టి వల్ల విదేశీ ప్రయాణ యోగం కలుగుతుంది. విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి లేదా విదేశీ వ్యాపారాలు చేసేవారికి ఇది అనుకూల సమయం. ఖర్చులు పెరిగినప్పటికీ అవి శుభకార్యాలకే ఉంటాయి. 2వ స్థానమైన ధనస్థానంపై గురువు దృష్టి ఉండడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఆకస్మిక లాభాల ద్వారా మీరు సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో కూడా శాంతి, సంతోషం నెలకొంటుంది. 4వ స్థానంపై గురువు దృష్టి వల్ల గృహ వాహన సౌఖ్యం కలుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండడం అవసరం. కానీ గురువు అనుగ్రహం వలన పెద్ద సమస్యల నుండి బయటపడతారు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ గురు సంచారం జీవితంలో ఒక పెద్ద పరివర్తనను తీసుకొస్తుంది. ఊహించని అదృష్టం ద్వారా ఆర్థికంగా బలపడతారు మరియు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ 2026వ సంవత్సరంలో ఈ రాశుల వారికి గురుగ్రహ సంచారం వల్ల అద్భుతమైన యోగాలు, అదృష్టాలు కలగబోతూ ఉన్నాయని తెలుసుకున్నాం కదా. అయితే గ్రహాల అనుగ్రహం మనకు అండగా ఉన్నప్పుడు మనం కూడా కొన్ని పరిహారాలు, దైవ కార్యాలు చేయడం వల్ల ఆ శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. మరియు ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా తొలగిపోతాయి. గురుగ్రహం యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందడానికి ఈ రాశుల వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను శ్రద్ధగా పాటిస్తే చాలా మంచిది. ప్రతి గురువారం రోజున ఉపవాసం ఉండటం లేదా ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా శ్రేయస్కరం. బృహస్పతికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. శనగలు, పసుపు, పసుపు వస్త్రాలు, పసుపు పువ్వులు వంటివి గుడిలో దానం చేయటం వలన గురుగ్రహ ప్రసన్నమవుతాడు. ముఖ్యంగా గురువులకు, పెద్దలకు మరియు పండితులకు గౌరవం ఇవ్వటం, వారికి సేవ చేయటం గురు అనుగ్రహాన్ని పొందడానికి ఉత్తమ మార్గం. మీ జ్ఞానాన్ని, విద్యను ఇతరులతో పంచుకోవటం కూడా ఒక రకమైనటువంటి గురు సేవే. ప్రతిరోజు లేదా కనీసం ప్రతి గురువారం ఓం భ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ చుట్టూ ఒక సానుకూల శక్తి వలయం ఏర్పడుతుంది. అరటి చెట్టును పూజించడం, దానికి నీరు పోయటం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. పేద విద్యార్థులకు పుస్తకాలు చదువుకోవడానికి అవసరమైన వస్తువులు దానం చేయటం వల్ల గురువు యొక్క కరుణ మీపైన ఎప్పుడూ ఉంటుంది. నుదిటిపై కుంకుమ లేదా చందనం బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా గురు బలం పెరుగుతుంది. ఈ చిన్న చిన్న పరిహారాలను భక్తి శ్రద్ధలతో పాటించడం వల్ల గురువు గ్రహం మీకు అందించబోయే అదృష్టాన్ని, సంపదను మరియు కీర్తిని మీరు సంపూర్ణంగా అందుకోగలుగుతారు. చివరిగా ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. 2026లో గ్రహాలు మీకు అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయని, అదృష్టం మీ వెంటే నడుస్తుందని చెప్పినప్పుడు దాని అర్థం మీరు ఏమీ చేయకుండా కూర్చున్న పనులన్నీ వాటంతట అవే జరిగిపోతాయని కాదు. జ్యోతిష్య శాస్త్రం మనకు ఒక మార్గదర్శి లాంటిది. ఏ సమయంలో ఏ పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయో సూచిస్తుంది. గ్రహాల అనుగ్రహం అనేది ఒక రైతుకు అనుకూలమైన వాతావరణం లాంటిది. సరైన సమయంలో వర్షం పడి ఎండ కాస్తే పంట బాగా పడుతుంది. కానీ అసలు విత్తనం నాటకుండా, పొలాన్ని దున్నకుండా వెంటనే వాతావరణం ఎంత అనుకూలంగా ఉన్నా పంట పండదు కదా. అదేవిధంగా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు మరింత ఉత్సాహంగా, రెట్టింపు కృషితో పని చేయాలి. మీ లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి ప్రణాళికలు వేసుకోవాలి. ఈ సమయంలో మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా ఒక గొప్ప విజయాన్ని అందిస్తుంది. మీలో ఉన్న సోమరితనాన్ని, నిరాశను వదిలిపెట్టి ఇదే సరైన సమయమని నమ్మి ముందుకు సాగాలి. మీ కలలను సహగానం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు.
గ్రహాలు బలం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. మీలోని శక్తిని బయటకు తీసుకురావాలి. అవకాశాలు వాటంతట అవే రావచ్చు, కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి సానుకూల దృక్పథంతో, పట్టుదలతో మీ ప్రయత్నాలను కొనసాగించండి. ఈ యోగ కాలాన్ని మీ జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయంగా మార్చుకోండి. మీ కృషి, గ్రహాల అనుగ్రహం కలిసి మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలను తీసుకెళ్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.